వాడి తల వస్తోంది. అయ్యా, ఒక్క తలకి ఎన్ని రాబందులు రాకూడదే. ఏదో వర్తమానం పంపారు దొరా. అన్నం పెట్టిన చేతులనే నరికేసిన తెల్ల లైట్ల కొడుకులకున్న హెచ్చరిక. ఒకరిని చంపితే బందిపోటు అన్నారు. 300 మందిని నరికి చెబుతున్నా ఇది తిరుగుబాటు. స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. ఇక నుంచి చట్టం పేరుతో మీ ఓడల్లో దోచుకు వెళ్లేది మా తెల్లని పత్తి కాదు, మీ తెల్ల పీనుగుల్ని. నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోండి, లేదా యుద్ధమే. ఇట్లు మజ్జారి నరసింహారెడ్డి. Stop reading! Who the hell is this నరసింహారెడ్డి? దొరా, నరసింహారెడ్డి చిత్రపటం పూర్తయింది దొరా. ఇందులో ఏమీ లేదు. అతను చెప్పాలనుకున్నది స్వయంగా వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధం మొదలుపెట్టాడు దొర. మీరంతా ఇలా కలిసి రావడం చాలా సంతోషం. ఇక ఈ తిరుగుబాటు ప్రజా ఉద్యమం అవుతుంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? మనం కోటలో ఉండి చేస్తే అది పాలెగాళ్ల యుద్ధం అవుతుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడే అది ప్రజాయుద్ధం అవుతుంది. ఇక నుంచి మనం ప్రజలతోనే ఉండాలి. సిద్ధమ్మా, నాకిది కావాలని నేనెప్పుడైనా నిన్ను అడిగానా? అయ్యో రామా, లేదండి. ఇప్పుడు అడుగుతాను, మాటిస్తావా? చెప్పండి. నాలా పోరాడగలవా? నాతో జీవితాన్ని పంచుకున్నావు, నా ఈ పోరాటాన్ని కూడా పంచుకోగలవా?
యుద్ధంలో మీరు పోరాడతారు. మీరు తోడు లేకుండా జీవితంలో నన్ను పోరాడమంటున్నారు. అంతేనా? పోరాడతాను. అమ్మని బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. సీమ బాగుండాలని ఒక్కటయ్యాం. ఇప్పుడు దేశం బాగుండాలని దూరం అవుతున్నాం. పసితనం నుంచి నా గౌరవాన్ని ఆశయాన్ని మోస్తూనే ఉన్నావు. ఈ జన్మకి నన్ను క్షమిస్తావా? అయ్యో రామా, అవే మాటలండి. మీరెవరినో ప్రేమిస్తున్నారని అందరూ చెప్తూ ఉంటారు. నిజమే, మీరు ప్రేమిస్తున్నారు ఈ మట్టిని, మనుషుల్ని. నేను మీకు అడ్డవ్వకూడదు. మీరు నన్ను వదిలిపెట్టనని మాటిచ్చారు. మీరు మాట తప్పకూడదు. నేనే వదిలి వెళ్ళిపోతాను. మీరు స్వేచ్ఛగా పోరాడండి. అన్ని బంధాల్ని వదులుకుని యుద్ధానికి వెళ్ళాలన్న ధర్మాన్ని తనతోనే మొదలుపెట్టాడు. పదండమ్మా, తెల్లారికల్లా మిమ్మల్ని కొత్త కోట్లో వదిలిరమ్మన్నారు. దొరవారి కోసం చివరిసారిగా అడుగుతున్నా, ఆ నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి. మా గుండెల్లో ఉన్నాడు. Shoot them. Hunt him! ఎంతమంది ఉంటారు వాడితో? 100 మంది ఉన్నారు దొర. సైరా! సైరా! బావగారు, అక్కడ బావగారు, మనం కడపకోటలో దాచామని వాడికి ఎలా తెలిసింది? తమ్ముడు తమ్ముడు అన్నయ్య చేసిన పెద్ద తప్పే. ఏదో ఆశపడ్డాడు. తప్పుకో అన్నయ్య. ఈ ఒక్కసారికి క్షమించు. క్షమించడానికి వాడు చేసింది ఏమన్నా చిన్న తప్ప? రేయ్, నువ్వు ద్రోహం చేసింది నీ తమ్ముడికి కాదు, ఉద్యమానికి.
నీలాంటి గొప్ప తల్లి కడుపులో పుట్టి కూడా క్షమించాలని తప్పు చేశాడు. ఏ శిక్ష విధిస్తావో నీ ఇష్టం. అక్క, నా కోసం వాణ్ణి క్షమించు. నాలుగు నెలలుగా అడవులు పట్టుకుని తిరుగుతున్నా వాడిని పట్టుకోలేకపోయాం. వాడిని పట్టించిన వాడికి 5,000 నజరానా ప్రకటించండి. యాడుండాడో నాకు తెలుసు. ఎంతిస్తావు? ఇంకా ఎంత దూరం పోను? వచ్చేసినాము. అడిగిన రకం ఇస్తావుగా? అడిగిన దానికన్నా ఎక్కువ వేస్తా. చూపించు. నేను నీకోసం వచ్చాను. వీడు బహుమానం ఆశపడి వచ్చాడు. ద్రోహి. అందుకే ఈ బహుమానం ఇచ్చాను. ఎవరు నువ్వు? రాజపాండి. ఎక్కడి నుంచి వచ్చావు? వీరధ్వానికి పేరు పెట్ట తమిళ భూమి నుండి వచ్చా. ఏం పని మీద వచ్చావు? నువ్వు 6 మాసాల నుండి బ్రిటిష్ వాడి మీద యుద్ధం చేస్తున్నావు కదా, ముగ్గులకు సాయం చేయాలని వచ్చా. నన్ను కలుపుకో. రాముడికి లక్ష్మణుడు మద నీ కూడా ఉంటాను. అది విజయమో వీర మరణము. నువ్వు అరవోడివి, మేము తెలుగులం. ఎలా కుదురుద్ది? అందరికీ అమ్మ ఒకటేగా, ఎదిగో అన్నలాగా. అన్నీ కుదిరితే. అర్థమైందా? నరసింహారెడ్డి గురించి నీకెలా తెలుసు? అన్న గురించి ఇంకా తమిళనాడులో అందరికీ తెలుసు. అక్కడ మీరు ఏ ఊరికి వెళ్ళినా సరే అన్న పాటలు వినపడతాయి.